మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మే నెల వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడ్లు ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తి వ్యాపారం అన్ని విభాగాల్లోనూ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. ముందుగా వృషభ రాశి వారికి అమ్మవారి శుభాకాంక్షలు. అయితే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా మరి మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక విషయం ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా గ్రాచారము గోచారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఉదయ్ కిరణ్, అదేవిధంగా ఓదేలు, ఇట్లా వా వి ఊ వెంకటేషు, వసంతు, వంశీ, అదేవిధంగా వెంకటలక్ష్మి, వసంత, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా మనము వృషభ రాశి కింద తీసుకునేటువంటి వారు. ఇట్టి వృషభ రాశి వారికి ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి మొట్టమొదటి 15 రోజులు ఎంతో శుభంగా ఉంది. సుమారుగా ఈ మాసం మొత్తము కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఏంటి అంటే కొంచెము స్పీడ్గా ఉండాలి. కొంచెం లేజినెస్ అనేటువంటిది తక్కువ చేసి స్పీడ్గా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి 2018, 19, 20లో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు, ప్రదేశ మార్పులు, ఈ టైంలో ఏర్పడినటువంటి బాధ కలిగించే సందర్భాలు మరలా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మైగ్రేన్ అంటే తలకు సంబంధించింది, నరాలకు సంబంధించింది, బీపీ సమస్యలు, హార్ట్ సంబంధిత సమస్యలు, ఇవి అటాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి వృషభ రాశి వారికి. మరి రాబోయే రోజులలో సమాజంలో గుర్తింపు ఆలస్యము, పేరు రావడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇతరులు సీరియస్గా లేకపోవడం కావచ్చును. అంటే మీపై దృష్టి తొందరగా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిగ్నేచర్ పెడితే మనకు మంచి హోదా వచ్చేది ఉంటే ఆ సిగ్నేచర్ కాస్త లేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో ఓవరాల్గా ఈ నెల మొత్తము కూడా సూర్యుని యొక్క ఆరాధన చాలా అవసరము వృషభ రాశి వారికి. ఇక్కడ ఏమిటి అంటే మనకు ఓం ఘృని సూర్యాయ నమః, ఓం ఘృని సూర్యాయ నమః, ఈ మంత్రం తప్పకుండా పారాయణం చేసుకోవాలి. సూర్యుడికి తప్పకుండా నీళ్లను సమర్పించాలి, అర్ఘ్యం విడిచిపెట్టాలి. బెల్లం కలిపినటువంటి నీటితో సూర్య భగవానునికి అభిషేకం జరిపించాలి. ఎరుపు రంగు మందార పుష్పాలతో సూర్య భగవాను మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గోధుమలు, ఎరుపు రంగు బట్టలు, అదేవిధంగా వీటిని తప్పకుండా కూడా పేదలకు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండడం ద్వారా సూర్యుని యొక్క మంచి ఫలితం మీకు ఉండడం ద్వారా ఈ నెల మొత్తము కూడా అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది వృషభ రాశి వారికి. మరి ఆల్రెడీ 2025 జూన్, జూలై, ఆగస్టు నుండే వ్యవస్థ బాగాలేదు. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండే వృషభ రాశి వారికి వ్యవస్థ బాగాలేదు. మీపై పుకార్లు కావచ్చును, చెడుగా చిత్రీకరించేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, హాస్పిటల్ వెళ్ళి రావడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరు పనిచేసే చోట వీరి కొలీగ్స్తో వీరికి ఇబ్బందులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో సమస్యలు, కొంత మీకు భూ సమస్యలు కానివ్వండి, ఇలా ఆల్మోస్ట్ చాలా సమస్యలు అనేటువంటిది ఎదుర్కొనేటువంటి వారు వృషభ రాశి వారు. ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఇక మొదలు కాబోతున్నది. ఈ ఆగస్టు నుండి ఎవరిని నమ్మద్దు, ఆగస్టు నుండి ఎవరిని కూడా నమ్మకూడదు. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 2024లో వివాహం కాని వారికి వివాహం కానివ్వండి, ఉద్యోగంలో మంచి స్థాయి కానివ్వండి, లేదా సొంత ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, ఇలాంటిది ఎంతో ఒక అద్భుతమైనటువంటి బలంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నది.
మరి రాబోయే రోజులలో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు మాత్రము ఏర్పడబోతున్నవి. మరి దీనికి సంబంధించి మే నెలలో ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఉన్నారో, వృషభ రాశి వారే కాదు ఎవరైనా కూడా ఈ మే నెలలో మనకు ఒక అద్భుతమైనటువంటిది ఏమిటంటే అధిక జ్యేష్ఠ మాసం రాబోతున్నది. 17వ తారీఖు నుండి మనకు అధిక జ్యేష్ఠ మాసం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది. ఈ అధిక ఫలం అన్నట్టుగా అధిక మాసంలో చేసుకునేటువంటి దాన ధర్మాలు కానివ్వండి, అధిక మాసంలో చేసుకునేటువంటి పూజలు, అర్చనలు, హోమాలు కానివ్వండి, ఇది ఎవరికైనా కూడా వారి అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు, అదేవిధంగా భార్యాభర్తలలో ఉండేటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. కొంతమేర వృషభ రాశి వారికి పర్సనల్గా ఇంకేమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నా, నరఘోష, నరదృష్టి సంబంధించింది ఉన్నా కూడా దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ యొక్క అధిక మాసంలో చేసుకుంటే. మరొక అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే భద్రకాళి ఏకాదశి మనకు 13వ తారీఖు రాబోతున్నది. ఈ 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి రోజు నాడు ఎరుపు రంగు అక్షింతలు చక్కగా ఒక నిమ్మకాయతో అమ్మవారికి ధ్యానం చేసుకోవాలి. ఓం హ్రీం భద్రకాళ్యై నమః, ఓం హ్రీం భద్రకాళ్యై నమః అనేటువంటి మంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. దగ్గరలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవాలి. వరంగల్లో కానీ హనుమకొండలో కానీ ఉండేటువంటి వారు తప్పకుండా కూడా భద్రకాళి టెంపుల్కు వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారికి అన్నదానము అన్నా కానివ్వండి, లేదా మనకు ఏమైనా పేదవారికి కొంత ఏమైనా దానం చేసినా కూడా ఎంతో మురిసిపోతుంది అమ్మవారు. మిరపకాయలు అదేవిధంగా నిమ్మకాయను రెండు కూడా కలిపి చక్కగా కూడా ఒక ముడి వేసి, ఏదైనా త్రాడుకు కానీ లేదా దేనికైనా ముడి వేసి దీనిని కనుక మనము లైక్ ఇంటి ముందు వేలాడదీసినట్టయితే ఈ రోజు నాడు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు మీ లగ్నాధిపతి మీ ఇంట్లోకి రాబోతున్నాడు గత 1 year తర్వాత సుమారుగా కూడా. మరి దీనివల్ల కొంత ఇంట్లో గృహోపకరమైనటువంటి వస్తువులు కొనడం కావచ్చును, కార్లు కొనడం కానివ్వండి, మొబైల్స్ కొనడం కానివ్వండి, 2 wheelers కొనడం కానివ్వండి, ఇలాంటివి కొన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరికి 2వ భావంలోకి గురువు అదేవిధంగా శుక్రుడు కూడా వస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత. ఆఫ్టర్ 17వ తారీఖు తర్వాత ఎవరైతే మనకు 17వ తారీఖు తర్వాత అంటే సుమారుగా కూడా ఈ మే నెలలో 17వ తారీఖు నుండి 13 రోజులు, 17 నుండి 18, 19, 20 ఇట్లా 30-31 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఈ టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే పనికిరావు ఈ యొక్క వృషభ రాశి వారికి. ఎవరైతే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారో, కొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నారో వారి వల్ల పెద్ద ఎత్తున మీ పేరు ప్రఖ్యాతలు నాశనం కావచ్చును. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు నాశనం అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలలో కొంత భయంగా ఉంటుంది. ఈ యొక్క మే నెలలో వృషభ రాశి వారికి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నాం గట్టివి అంటే భయంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడడం కానీ ఇతరులను అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నెలలో. అదేవిధంగా లీడర్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కొంత తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది వీరు పనిచేసే చోట. వీళ్ళకి వాల్యూ ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి కొంత ఎవరైనా ప్రయత్నంలో ఉంటే రావడానికి ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంత ప్రమోషన్స్ ఏమైనా ఉన్న ఆలస్యంగా ఉండేది. బాస్తో కొంత మనస్పర్ధలు కానీ సమస్యలు కానీ ఉండే పరిస్థితి ఉంది. కష్టానికి సరైనటువంటి గుర్తింపు అనేటువంటిది రాదు. అదేవిధంగా కొంత తండ్రితో గొడవలు కానీ తండ్రితో
కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానివ్వండి, తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం కావచ్చును, అదేవిధంగా కొంత తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారికి ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు అంటే కంటికి సంబంధించినవి వచ్చే పరిస్థితి ఉంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు హ్యాపీగా ఉండండి. లేనిపోనివి అన్ని ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఎందుకంటే గడిచిన రోజులు ఎప్పుడూ మనవి కాదు, గడుస్తున్న రోజులు మనవి కాదు. తప్పకుండా చేంజెస్ అనేటువంటివి వస్తాయి. సో వ్యక్తిగతంగా ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ, లేదా ఉగాది పంచాంగంలో చిటికేసి చెప్పారు ఒకరు బాగుంది అని, లేదా ఎక్సలెంట్ గా ఉందని చెప్పినా కూడా నేను డబల్ ట్రిపుల్ ఛాలెంజ్ ఇచ్చి నేను మరీ చెప్తాను. నేను ఆల్మోస్ట్ వృషభ రాశి వారికి బాగా లేదు. నా కోరిక కాదు, మీకు బాగాలేదు చెప్పడం నాకెందుకు ఇష్టం. బాగుంది, మిథున రాశి వారికి బాగుందనే కదా చెప్తున్నాము. ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా బాగుంది. కానీ మిథున రాశి వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది, ఇది సత్యం. మరి ఎప్పుడు ఏమిటి మిథున రాశి దానిలో చూద్దాం. కనుక తప్పకుండా వ్యక్తిగత చాట్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. నడిచే దశలు, అంతర్దశలు, శని రాహువులో, కుజ రాహువులో, కేతువు నీచలో ఉండేటువంటి దశలు నడిస్తే ఏం లేదు చేసేది. అప్పులు అవుతూనే ఉంటవి. 6వ స్థానంలో చంద్రుడు ఉంటే, 9వ స్థానంలోనో 8వ స్థానంలోనో చంద్రుడు ఉంటే నిల్వధనం ఖర్చు అయిపోతుంది. భార్యపై అనుమానాలు వస్తాయి. విపరీతంగా అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పలేం 1, 2 అని. సో తప్పకుండా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చెక్ చేసుకోండి. 100కు 200% చెప్తున్నాను నేను. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా. ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్, ఇది బాగా గుర్తుంచుకోండి. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఏ విధంగా అట్లా ముద్ర కొడతారో వన్స్ నన్ను కలవండి, కలిసిన తర్వాతనే ఉంటుంది. మీకు ఉన్నదినట్టుగానే చెప్తున్నా. మీకేమో నేను అద్భుతాలు ఇస్తా అని కానీ లైక్ ఇంకేదో వద్దు. నన్ను కలిసిన తర్వాత వితిన్ 3 months మీకు మార్పు అనేది ఇంతనన్నా కనబడుతుంది. చాలేదు. మీకు నేను బంగారం, కుర్చీ పట్టుకుంటే బంగారం, ఫోన్ పట్టుకుంటే బంగారం నేనేం చేస్తాను నేను చెప్పట్లేదు. మీ జాతకాన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది, జరుగుతుంది, జరగబోతూ ఉన్నది, దీనికి అడ్డుకట్టట్లేద్దాం. ఈ నీటి ప్రవాహాన్ని ఆపుదాం, ఈ సమస్య అనేటువంటి ప్రవాహాన్ని ఇట్లా ఆపుదాం, దీన్ని ఆపి దీన్ని డైవర్ట్ చేద్దాం. అట్లా మనము డిస్కస్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది. అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఎలా ఉంటుందో. ధన్యవాదాలు. మహాదేవ్.